జాగ్రత్త సుమా, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారనుంది బైబిల్లో. ఇక నువ్వు వేరే రకరకాల ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే. నేను కొంచెం తాగుతానండి, అప్పుడప్పుడు తాగుతానండి, మా భార్య తిప్పినోడు తాగుతానండి, లేదా మా భర్త కొడితే తాగుతానండి. వద్దు, ఇంకా అలాంటి ఎక్స్ప్లెనేషన్ వద్దు, మానే అంతే. కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు, ధూమపానం చేసేవాళ్ళు ఉంటారు. ఈరోజు బాగా స్టైల్ ఎక్కువైపోయింది కొంతమందికి. ఆ సిగరెట్ తాగడం స్టైల్ అనుకుంటున్నారు. కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్లో స్త్రీలు కూడా ఇదేదో ఫ్యాషన్లో మొదలుపెట్టే రోజు సిగరెట్లు తాగడం. ఇవన్నీ అక్కర్లా, ఆ టైంకి తాగేసేయాలంతే. ఆ నికోటిన్ అనే పదార్థానికి అలవాటు పడిపోయి చాలా మంది ధూమపానం చేసేవాళ్ళు. ఒక్క సిగరెట్ ఒక మనిషి యొక్క ఆయుష్ను 10 నిమిషాలు తగ్గిస్తుందట. ఎవరైనా అలాంటి అలవాటు ఉంటే మానేసేయండి. నేను కేవలం అది గురించే కాదు, కొంతమంది ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు, అవి కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఒక ధూమపానం ఎలాంటిదో ఫాస్ట్ ఫుడ్లు కూడా అలాంటి. సాయంకాలం అయిపోయేసరికి ఆ పానీపూరి పడిపోవాలంతే, టమాటా బజ్జీలు, ఆ తర్వాత చాలా స్పైసీగా ఉండే ఆ కారంతో ఉండే ఆ పదార్థాలు, నూడిల్స్, బిర్యానీలు, ఏదో ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో తినడం తప్పు అని అనట్లేదు, కానీ రోజే లేనిపోయిన రోగాలను తెచ్చిపెట్టుకోకండి అనవసరం. నీ దేహాన్ని చెరుపు చేయదాన్ని తొలగించుకోమన్నాడు బైబిల్లో. ఆ మాటలోనే చాలా వచ్చేస్తాయి. నీకు మరి ప్రతిదీ స్పెసిఫిక్గా రాయాల్సిన అవసరం. ఒక్కపొడి తినచ్చా లేదా, ముక్కుపొడి పీల్చచ్చా లేదా, ఎన్ని అక్కర్లా నీకు. ఇంకా అవన్నీ నీ దేహాన్ని పాడు చేస్తాయి కాబట్టి నువ్వు వద్దంతే. అది బైబిల్ చెప్పిన మాట. డౌన్లోడ్ షేర్ చాట్.